ఆ భక్షకురాలు రానుంది. ఆమె వచ్చేలోపే మనం సిద్ధంగా ఉండాలి. నాకు చాలా భయంగా ఉంది. ఈసారి కూడా ఆలస్యమైంది. ఈ భక్షకురాలు మన పంట మొత్తాన్ని తినేస్తే? నా ప్రియమైన సోదరిమణులారా, సిద్ధంగా ఉండండి. మన పొలాలను నాశనం అవ్వనివ్వం. గులాబీ గొంగలి పురుగును నియంత్రించాలి. గులాబీ గొంగళ పురుగులను నియంత్రించాలి. ఆమె ఎప్పుడూ నిశ్శబ్దంగానే వస్తుంది. కానీ మనకెలా తెలుస్తుంది? దీనికోసం ఈ భక్షకురాలి జీవిత చక్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీని జీవితకాలం 4 దశలుగా ఉంటుంది. మొదటిది గుడ్డు దశ, రెండవది గొంగలి పురుగు, మూడవది ప్యూపా దశ మరియు 4వది వయోజన కీటకం. అన్నిటిలో మొదటిది ఈ తినే ఆడకీటకాలు మొగ్గలు మరియు పువ్వులు వంటి లేత మొక్కల భాగాల్లో 2 నుండి 10 సమూహాలుగా తన గుడ్డును పెడుతుంది. దాదాపు 4 నుండి 8 రోజుల్లో కాయతొలుచు గుడ్డు నుండి బయటకు వస్తుంది. అసలు ఈ సమయంలో దాని స్థావరాన్ని మనం గుర్తించగలమా? తద్వారా దానిని అక్కడి నుంచి తొలగించగలమా? ఆ పువ్వులను పరిశీలించి మూసిన పువ్వులను కోసి నాశనం చేయండి. అదే కాకుండా వేప ఆధారిత క్రిమిసంహారక మందులు వాడాలి. ఒకవేళ అది మనం మిస్ అయితే ఈ తెలుపు రంగు గొంగలి పురుగు పిండి కాయ లోపల నుండి సెంటిపీడ్లను తింటుంది. మరియు అభివృద్ధి చెందిన తర్వాత ఈ గులాబీ కాయతొలుచు పురుగు మొగ్గను చీల్చి కాయ నుండి బయటకు వస్తుంది. అప్పుడు మనకు వీటి దాడి గురించి తెలుస్తుంది. తర్వాత అవి నేలపై పడి బాదం రంగులో ఉన్న ప్యూపాగా మారుతాయి. ఆ తరువాత ఈ ప్యూపా నుండి వయోజన కీటకాలు బయటకు వస్తాయి. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది కదా. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి మరియు మన పత్తి పంటపై ఒక కన్నేసి ఉంచాలి. మరియు మొగ్గలో ఎకర పంట నుండి సుమారు 20 కాయలను తీసి వాటిని తెరిచి బాగా తనిఖీ చేయాలి. కానీ ఎన్ని దెండులు విరిపితే మనకొచ్చే దిగుబడి తగ్గిపోదు కదా. మరి అలాంటప్పుడు ఈ గొంగలి పురుగు ఎవరికీ తెలియకుండా నీ పంట మొత్తాన్ని తింటే అప్పుడేం చేస్తావ్? కానీ మనం దాన్ని కనుక్కోలేకపోతే అప్పుడేమవుతుంది? అయితే మనం పొలంలో ఎకరంకు 2 లింగాకర్షక బుట్టలు అమర్చాలి. అయితే గోధుమ రంగు రెక్కల చిమ్మటలు వరుసగా 3 రోజులు 5 నుంచి 8 వరకు కనిపిస్తే వెంటనే తక్కువ లేదా మధ్యస్థమైన హానికరమైన పురుగు మందును పిచికారీ చేయాలి. అయితే ఈ ఫెరమెన్ ట్రాప్ ఏం చేస్తుంది? ఈ లింగాకర్షక బుట్టలకు ఆడకీటక యొక్క సువాసన జోడించబడుతుంది. దీని కారణంగా మగ కీటకం ఆకర్షితుడై అక్కడ చిక్కుపోతాడు. అది కదా సంగతి. యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. ఏ కీటకాలైతే ఈ బుట్ట నుండి బయటకు వస్తాయో ఆడకీటకాలతో పాటు గుడ్లు పెడతాయి. మరియు వాటి నుండి ఏర్పడిన కాయతొలుచులు ప్రతికూల వాతావరణం కారణంగా నిద్రాణ స్థితికి వెళ్ళిపోతాయి. మళ్ళీ పంటలు పండే సమయంలో అవి బయటకు వచ్చి పంటకు నష్టం కలిగిస్తాయి. మరప్పుడు దాన్ని ఎలా నివారించాలి? దీనికోసం మొదటి నుండి 5 విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. స్వల్ప మధ్యకాలిక బీటీ పత్తి హైబ్రిడ్లతో సకాలంలో విత్తనాలు నాటడం, సుమారు 2-3 సార్లు కలుపు తీయడం, సకాలంలో పంటను కొయ్యాలి. పంట 140 నుండి 180 కంటే ఒక్క రోజు కూడా ఎక్కువ ఉంచవద్దు. వ్యాధి సోకిన మరకలు పడిన పత్తిని గోదాములలో నిల్వ చేయవద్దు. రాబోయే కోతకు ముందే పాత పంట అవశేషాలను పద్ధతి ప్రకారం సరిగ్గా తీసివేయాలి. ఇప్పుడు మనం గులాబీ గొంగళి పురుగును నియంత్రించే తీరుతాం.